సో వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ప్లేట్ గార్నిష్ చేసుకుంటున్నాం స్వీట్ లైమ్ అలాగే టొమాటో చెర్రీ టొమాటో కాంబినేషన్లో. ఓకే, సో వీటిని ఇలా మూడుగా కట్ చేసుకోవాలి మనం. తర్వాత దీన్ని ఒకటి ఏంటంటే మనం ఇలా ఫోల్డ్ చేస్తాం, ఇలా పెట్టుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది. సో ఇలా అన్నీ కట్ చేసుకొని ఒకేసారి పల్చగా కట్ చేసుకుంటాం, మనకు ఫోల్డింగ్ అనేది కూడా ఈజీగా వస్తుంది. రైట్, దీంట్లోంచి కూడా చేస్తున్నాను. సో మనకు ఎన్ని పీస్ అవసరమో దానికి తగ్గట్టుగా నెంబర్ ఆఫ్ పీసెస్ మనం స్లైసెస్ రెడీ చేసుకోవాలి. ఇది ఆరెంజ్తో చేసుకుంటే కూడా బాగుంటుంది, మనకు అది డిఫరెంట్ కలర్లో వస్తుంది. అన్నీ ఫోల్డ్ చేసుకొని ఒకేసారి మనం ప్లేట్ పైన పెట్టేసుకోవచ్చు. రైట్, సో ఇలా ఒక్కోసారి ఏంటంటే మనకు ఆ దాంట్లో ఉండే సీడ్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, దాన్ని లెవెల్గా కట్ చేసి పెట్టేసుకోవాలి. సో ప్లేట్ గార్నిష్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి, మనకు పడిపోతూ ఉంటాయి. వాటిని బ్యాలెన్స్ చేస్తూ కొన్ని స్లైసెస్ అన్ఈవెన్గా కొంచెం మన కటింగ్ అప్పుడు కూడా కొంచెం చిన్న తేడా వచ్చినా అవి అలా జారిపోతూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ చెర్రీ టొమాటో. సో వీటిని మనం హాఫ్గా కట్ చేసుకోవాలి. సో దీంట్లో మనకు ఆవెల్ షేప్లో కూడా దొరుకుతాయి, కొంచెం ఇలా కోడిగుడ్డ ఆకారంలో, అంటే మనకు హైబ్రిడ్ టొమాటో ఎలా ఉంటుంది ఆ షేప్లో, వాటితో కూడా బాగా వస్తుంది. సో వీటిని మనం మధ్యలో కలర్ కాంబినేషన్ అనమాట మనకి. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే స్లైస్ రోస్ట్ చేస్తున్నాను సెంటర్లో మనం ఫిల్ చేయడానికి. సో కలర్ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండాలి మనం తీసుకున్న ఆ స్లైసెస్కి, కాబట్టి ఇక్కడ నేను రెడ్ కలర్లో ఉండే టమాటో తీసుకుంటున్నాను. లేకపోతే యాపిల్ కానీ లేకపోతే మనకు డ్రాగన్ ఫ్రూట్తో కూడా ఏదైనా డిజైన్లా చేసి మనం మధ్యలో పెట్టేసేయచ్చు. సో ఇవి రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. సో వీటిని ఎన్ని రకాలుగా కూడా వాడుకోవచ్చు,
చూపిస్తూ ఉన్నాను అనమాట. ఒకే రకంగా కాకుండా సో దీన్ని ఇక్కడ నుంచి మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మధ్యలో ఈ ఫ్లవర్ వచ్చేస్తుంది. సో బార్డర్లో మనకి ఈ స్లైసెస్తో మనం గార్నిష్ చేసేసుకొని ప్లేట్ గార్నిష్ అనేది ఇలా కంప్లీట్ చేసేసుకోవచ్చు. రైట్, సో వీటి ప్లేస్లో చెప్పాను కదా, కలర్ డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే మనం ఆరెంజ్తో చేసుకోవచ్చు, లేకపోతే కీరాతో కూడా కొంచెం పెద్ద సైజ్ డార్క్ కలర్లో ఉండే కీరాతో తీసుకోవచ్చు. కివీ ఫ్రూట్తో కూడా మనం ఇలాంటి డిజైన్ని తయారు చేసుకోవచ్చు. సో ట్రై చేస్తూ ఉండండి.